విఫలమయ్యాయని, కొనుగోలు వేళ అన్నదాతలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారని అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రేయ ధ్వజమెత్తారు. తేమ నిబంధనలు లేకుండా పత్తిని కొనుగోలు చేయడంలో పాటు రైతుల ఇబ్బందులకు దూరం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయా పార్టీలు, రైతు సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొని అన్నదాతల సమస్యలను ప్రస్తావిస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో నాయకులు లోకారి పౌసెట్టి, నారాయణ, అదేవిధంగా పరమేశ్వర్, గండ్రత్ రమేష్, జగదీష్, శిల్కా, దేవిదాస్, లక్ష్మణ్, ప్రహ్లాద్, శంకర్, గోవర్ధన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తేమ శాతం నిబంధనలకు రైతులను తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని బండి దత్తాత్రేయ ఆరోపించారు. ఇక తేమ నిబంధనలను వెంటనే సడలించి మద్దతు ధర కల్పించాలని అన్నారు. వంట పెట్టుబడిగా భారీగా పెరిగిపోయి అన్నదాతలు అవస్థలు పడుతున్నారని, కనీసం పెట్టుబడి ఖర్చు వచ్చే పరిస్థితి లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసాని వెంటనే ఇచ్చి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇక కేంద్రం స్వామినాథన్ కమిషన్ సిఫార్సును బేఖరతుగా చేయడం సరికాదని అన్నారు. గుజరాత్లో ఓ మాదిరిగా తెలంగాణలో ఓ విధంగా కొనుగోలు జరుగుతున్నాయని, ఈ విషయమై రైతులకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. అన్నదాతలు సమస్యలు పరిష్కరించే వరకు కూడా రైతుల తరపున పోరాటాలు చేస్తున్నామని అన్నారు. తీసుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రధానమైనటువంటి 2 అంశాలతోటి, ఒకటి పత్తి తేమాని సడలించాలని, అదేవిధంగా ఖరీఫ్లో రైతు భరోసా ఇవ్వలేదు. ఇప్పుడు రబీ వచ్చింది, రబీలో కూడా రైతు భరోసా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదని, రైతులందరూ కూడా కనీస పెట్టుబడి అనేటువంటి సాయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఈరోజు పత్తి మార్కెట్లకు వెళ్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రైతు 6,000 వరకు అమ్ముకోవాల్సినటువంటి స్థితి దాపరించింది. ఎందుకంటే ప్రభుత్వం నిర్ణయించింది కనీస మద్దతు ధర అందియాలని. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ధర నిర్ణయించేట్లు శాస్త్రీయమైన ధర లేదనేటువంటిది రైతుల ఆందోళన. కనీసం వాళ్ళు నిర్ణయించినటువంటి ధర కూడా ఇలా మార్కెట్లో పత్తి అమ్ముకోవడానికి ఇబ్బందులు అనేటువంటివి వస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అందుకు ఈరోజు తేమని సడలించాలని చెప్పి, అదేవిధంగా మన భారతదేశంలో గుజరాత్లో 8,000 పైన ధర అనేటువంటిది వస్తున్నది. అక్కడ ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. అక్కడికి ఇక్కడికి ఎందుకు తేడా అనేటువంటిది మేము ఆలోచన కూడా చేయడం జరిగింది. అందుకని అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభుత్వం మన నియోజకవర్గంలో పార్లమెంటు సీటు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు, అదేవిధంగా అసెంబ్లీ సీటు బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. గతంలో అనేక సందర్భాలలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే రైతుల పక్షాన పోరాటం చేశారు, తేమ శాతాన్ని పెంచాలనేటువంటి డిమాండ్ కూడా చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం, ఎంపీ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యేలు ఇక్కడ జరుగుతున్న